అంటే అప్పుడు మీకు ఇచ్చిన ఫ్రీ డేటా అనేది మీకు గిఫ్ట్ కాదు, అది పోటీ కంపెనీలను తొలగించడానికి పెట్టిన ఖర్చు. ఈ గేమ్లో మీరు లాభం పొందినవారు కాదు, మీరు ఆయుధంలా ఉపయోగించబడ్డవారు మాత్రమే. అంటే రూల్స్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, రూల్స్ను నీకు అనుకూలంగా మార్పించుకుంటే సరిపోతుంది అని అర్థం. నిజానికి గూగుల్ ఫ్రీ కాదు, దానికి మనం రూపాయలా కాకుండా డేటా రూపంలో రివార్డ్ ఇస్తున్నాం. మనం చేసే ప్రతి సెర్చ్, మనం వెళ్ళే ప్రతి ప్లేస్, మనం కొనాలనుకునే ప్రతి ప్రోడక్ట్, అలాగే మనం మాట్లాడే ప్రతి ఒక్క విషయం, ఇవన్నీ గూగుల్ దగ్గర డేటాగా ఉంటాయి. బిజినెస్లో నిజంగా ఫ్రీ అనే పదానికి అసలు చోటే ఉండదు. కాబట్టి అప్పుడు ఆ ఫ్రీ అనే దానికి ఖర్చు ఎవరో ఒకరు చెల్లించాలి. మొదట ఆఫర్ ఇవ్వడం, ఒప్పుకోకపోతే ఆర్థికంగా పూర్తిగా నాశనం చేయడం, చివరికి మిగిలిన దాన్ని తక్కువ ధరకు కొనేసుకోవడం. ఇదే రాక్ఫెల్లర్ ఉపయోగించిన పద్ధతి. ఇదే పద్ధతిని గత 150 సంవత్సరాలుగా ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క దేశంలో ఉపయోగిస్తున్నారు. అమెజాన్ ప్లాట్ఫామ్లో చిన్న వ్యాపారులు ఏ వస్తువును ఎక్కువగా అమ్ముతున్నారో మొత్తం డేటా అమెజాన్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ డేటాను చూసి ఏ ప్రోడక్ట్ ఎక్కువగా అమ్ముడవుతుందో తెలుసుకుంటుంది. తర్వాత అదే ప్రోడక్ట్ అమెజాన్ బేసిక్స్ అనే పేరుతో తానే సొంతంగా తయారు చేస్తుంది. ఈ సిస్టమ్ కస్టమర్ల దగ్గర నుంచి సంపద తీసుకొని పై స్థాయిలో ఉన్న పెద్ద కంపెనీల చేతుల్లో పెడుతుంది. కాబట్టి మీరు వారిని గెలవలేకపోతే వారితో పార్ట్నర్ అవ్వండి. ఈసారి మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి అక్కడ ఉండే పెట్రోల్, డీజిల్ రేట్లను గమనించండి. ఆ తర్వాత ఇంకొక బంక్ వెళ్ళండి, ఆ తర్వాత మరొక దానికి వెళ్ళండి. ఇలా మీరు ఎన్ని బంకులు తిరిగినా సరే ఒకే రకమైన రేట్లు కనిపిస్తాయి. HPCL అయినా, ఇండియన్ ఆయిల్ అయినా, భారత్ పెట్రోలియం అయినా, రిలయన్స్ అయినా మహా అయితే 1-2 పైసల తేడా మాత్రం ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? పైగా 2010 తర్వాత పెట్రోల్ రేట్లు అనేవి డీరెగ్యులేట్ అయ్యాయి. అంటే పేపర్ మీద ఇది ఫ్రీ మార్కెట్ కాబట్టి ప్రతి కంపెనీ దానికి నచ్చిన ధర పెట్టుకోవచ్చు. కానీ నిజంగా ఇది ఫ్రీ మార్కెట్ అయితే ధరల్లో తేడా ఉండాలి కదా. ఎవరో ఒకరు కొంచెం తక్కువ ధర పెట్టి కస్టమర్లను ఆకర్షించాలి కదా. ఎవరో ఒకరు క్వాలిటీ పేరుతో ఎక్కువ ధరకు అమ్ముకోవాలి కదా. కానీ అలా జరగడం లేదు. అందరూ దాదాపు ఒకే ధర పెడుతున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నది అసలు కాంపిటీషన్ కాదు, అది ఒక కార్టెల్, ఒక సిస్టమ్. 150 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి డిజైన్ చేసిన సిస్టమ్, అదే సిస్టమ్ ఈ రోజు కూడా మీ జీవితాన్ని నడిపిస్తుంది. 2016 సెప్టెంబర్లో రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా, అన్లిమిటెడ్ ఆఫర్స్ ఇచ్చింది. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ప్రజలు రాత్రంతా లైన్లో నిలబడి సిమ్ కార్డు కోసం ఎదురు చూశారు. అందరూ చివరికి ఎవరో ఒకరు కామన్ మ్యాన్ గురించి ఆలోచిస్తున్నారు అని అనుకున్నారు. మనలో కూడా చాలా మంది ఆ టైంలో జియో సిమ్ తీసుకునే వాళ్ళలో ఒకరే ఉండవచ్చు. కానీ ఒక్కసారి కూల్గా, లాజికల్గా ఆలోచిస్తే ఒక కంపెనీ కోట్ల రూపాయల ఖర్చు చేసి టవర్లు, ఫైబర్ కేబుల్లు, స్పెక్ట్రమ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తుంది. తర్వాత అదే కంపెనీ అన్ని ఫ్రీగా ఇస్తుంది. ఎందుకు? బిజినెస్ లో నిజంగా ఫ్రీ అనే పదానికి అసలు చోటే ఉండదు. కాబట్టి అప్పుడు ఆ ఫ్రీ అనే దానికి ఖర్చు ఎవరో ఒకరు చెల్లించాలి. దాన్ని మరెవరో కాదు, పోటీ కంపెనీలే చెల్లించాయి. అది ఏ రూపంలో అంటే జియో వచ్చిన 2 సంవత్సరాల్లో ఎయిర్సెల్ దివాలా తీసి పూర్తిగా మాయమైంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా దివాలా తీసింది. టాటా డోకోమో ఎయిర్టెల్లో కలిసిపోయింది. యూనినార్ కూడా ఎయిర్టెల్లో కలిసిపోయింది. వోడాఫోన్ ఐడియా 2 సర్వైవల్ కోసం ఒకే ఒక కంపెనీగా మారాల్సి వచ్చింది. ఫలితంగా 2016లో ఇండియాలో 10కి పైగా టెలికాం కంపెనీలు ఉండేవి. కానీ 2020 వచ్చేసరికి 3 మాత్రమే మిగిలాయి. అవి జియో, ఎయిర్టెల్, ఇంకా స్ట్రగుల్ అవుతున్న వోడాఫోన్ ఐడియా. ఆ మూడింట్లో కూడా జియో చాలా పవర్ఫుల్ కంపెనీగా మారింది. అంటే అప్పుడు మీకు ఇచ్చిన ఫ్రీ డేటా అనేది మీకు గిఫ్ట్ కాదు, అది పోటీ కంపెనీలను తొలగించడానికి పెట్టిన ఖర్చు. ఈ గేమ్లో మీరు లాభం పొందినవారు కాదు, మీరు ఆయుధంలా ఉపయోగించబడ్డవారు మాత్రమే. అయితే ఇది కొత్త ట్రిక్ ఏమి కాదు. ఈ ప్లాన్ దాదాపు 150 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఈ విధానాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి పేరు జాన్ డి రాక్ఫెల్లర్. రాక్ఫెల్లర్ గురించి, ఆయన క్రియేట్ చేసిన స్ట్రాటజీల గురించి మీరు తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ వీడియో కనీసం 5000 లైక్స్ ఇస్తే ఇలాంటి కిల్లర్ కంటెంట్ మరింత అందించడానికి మా టీమ్ కు మోటివేషన్ గా ఉంటుంది. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. రాక్ఫెల్లర్ చరిత్రలోనే అత్యంత ధనవంతుడు అని చెప్పబడే వ్యక్తి. అతని సంపద ఈ రోజులతో లెక్కిస్తే $400 బిలియన్ పైగా ఉంటుందని అంచనా. అంటే మన రూపాయలో 38 లక్షల కోట్లు. అంటే ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ ఇద్దరి సంపదను కలిపినా కూడా అంత ఉండదు.
అంతేకాకుండా అతను ఉన్న కాలంలో అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థలో సుమారు 2% సంపద అతని ఒక్కడి దగ్గరే ఉండేది. అయితే రాక్ఫెల్లర్ గొప్పతనం అతని డబ్బులో లేదు, అతని అసలు లెగసీ అతను రూపొందించిన సిస్టంలో ఉంది. పోటీని ఎలా కంట్రోల్ చేయాలి, మార్కెట్ని ఎలా తన చేతిలో ఉంచుకోవాలి అని అతని మెథడ్లో ఉంది. అదే మెథడ్ని ఈరోజు అమెజాన్, గూగుల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదాని గ్రూప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాడుతున్నాయి. బ్యాంకులు, ఫార్మా కంపెనీలు అన్ని అదే సిస్టంలో పనిచేస్తున్నాయి. మనం కూడా ప్రతిరోజు అదే సిస్టంలో జీవిస్తున్నాం, కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇక అసలు విషయంలోకి వస్తే జాన్ డి రాక్ఫెల్లర్ 1839 జూలై 8న న్యూయార్క్ లోని ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు. అతని తండ్రి నిజానికి ఒక మోసగాడు. ఊరూరా తిరుగుతూ నకిలీ క్యాన్సర్ మందులమ్మి ప్రజల్ని మోసం చేసేవాడు. కానీ అతని తల్లి మాత్రం చాలా కఠినమైన దైవభక్తి కలిగినటువంటి ఒక బాప్టిస్టు క్రైస్తవురాలు. ఆమె చాలా క్రమశిక్షణతో నియమ నిష్టలు పాటిస్తూ నైతిక విలువలను గట్టిగా నమ్మే వ్యక్తి. దీనివల్ల తండ్రి నుంచి రాక్ఫెల్లర్ కు చాకచక్యం, కఠినత్వం, ఇతరులను మ్యానిపులేట్ చేసే నైపుణ్యం వచ్చాయి. తల్లి నుంచి గట్టి నమ్మకం, తాను ఏం చేసినా అది దేవుని పని అనే విశ్వాసం వచ్చాయి. ఈ రెండు లక్షణాలు కలడం వల్ల అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా మారాడు. తాను ఏం చేసినా అది దేవుని పని అని విశ్వాసం వల్ల రాక్ఫెల్లర్ తన పోటీదారుల్ని ఎలాంటి కనికరం లేకుండా నాశనం చేశాడు. అంతేకాకుండా తాను ప్రపంచాన్ని మెరుగుపరుస్తున్నానని, దేవుడు పరిశ్రమలను ఆర్గనైజ్ చేయడానికి తనను ఎంపిక చేశాడని నమ్మేవాడు. ఇది మేము కల్పించి చెప్పట్లేదు, నిజంగా అతడు అలాగే నమ్మేవాడు. అదే అతన్ని ప్రమాదకరంగా మార్చింది. ఇదిలా ఉంటే 1859లో టైటస్ విల్లే, పెన్సిల్వేనియా దగ్గర ఆయిల్ బయటపడింది. దీనివల్ల అక్కడ ఆయిల్ రష్ మొదలైంది. వేలాది మంది ఒక్కసారిగా అక్కడికి వచ్చి బావులు తవ్వడం మొదలుపెట్టారు. కొందరు ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయ్యారు, మరికొందరు పూర్తిగా నష్టపోయారు. అలాగే ఒకరోజు బాగా సంపాదిస్తే మరుసటి రోజు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అప్పటికి రాక్ఫెల్లర్ వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో అతడు క్లీవ్లాండ్ లోని ఓహియోలో ఒక బుక్ కీపర్ గా పనిచేస్తున్నాడు. అతడు కూడా ఈ ఆయిల్ రష్ ను గమనించాడు, కానీ అందరూ ఆలోచించిన దానికి అతను పూర్తి భిన్నంగా ఆలోచించాడు. చాలా మంది నూనె తెవ్వుతే డబ్బు వస్తుంది అని అనుకున్నారు, కానీ రాక్ఫెల్లర్ అలా అనుకోలేదు. నూనె తవ్వడం చాలా రిస్కీ పని, పూర్తిగా అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు తవ్వితే నూనె దొరుకుతుంది, రేపు తవ్వితే ఏమీ దొరకకపోవచ్చు. అంటే అదొక జూదం లాంటిది అని భావించాడు. అందువల్ల బాగా ఆలోచించి క్రూడ్ ఆయిల్ శుభ్రం చేసి కిరోసిన్ గా మార్చడమే అసలు బిజినెస్ అని అతడు గ్రహించాడు. ఎందుకంటే ఎవరు నూనె తవ్వినా సరే వాళ్ళు లాభంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఆ నూనెను తప్పకుండా శుద్ధి చేయించుకోవాల్సిందే, అంటే రిఫైనరీల దగ్గరికి రావాల్సిందే. కాబట్టి రిఫైనింగ్ బిజినెస్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇదే రాక్ఫెల్లర్ చూసిన అసలైన అవకాశం. ఈ ఆలోచన చరిత్రను మార్చింది. 1863లో రాక్ఫెల్లర్ $4,000 పెట్టుబడితో తన మొదటి రిఫైనరీని క్లీవ్లాండ్ లో ప్రారంభించాడు. 2 సంవత్సరాల్లో అది ఆ నగరంలోనే అతిపెద్ద రిఫైనరీగా మారింది. కానీ అప్పటికే క్లీవ్లాండ్ లో సుమారు 30 రిఫైనరీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దీనివల్ల ధరలు పడిపోతున్నాయి, లాభాలు చాలా తక్కువగా వస్తున్నాయి, చాలా రిఫైనరీలు కష్టంగా బతుకుతున్నాయి. ఇక్కడే రాక్ఫెల్లర్ అసలు తెలివి బయటపడింది. ధరలు తగ్గిస్తూ పోటీ పడడం వల్ల ప్రయోజనం లేదు అని అతను అర్థం చేసుకున్నాడు. అందువల్ల వేరే దారి ఎంచుకున్నాడు. పోటీదారులను పూర్తిగా ఆటోలో నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం రాక్ఫెల్లర్ ఎంచుకున్న మెథడ్ వెర్టికల్ ఇంటిగ్రేషన్. వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఉదాహరణకు మీరు టీ అమ్ముతున్నారని ఊహించుకోండి. అప్పుడు మీరు పాలు ఒక డైరీ నుంచి, పంచదార ఒక దుకాణం నుంచి, టీ పొడి ఒక హోల్సేలర్ నుంచి, గ్లాసులు ఒక సప్లయర్ నుంచి కొంటున్నారు అనుకోండి. అప్పుడు ఈ మొత్తం చైన్ లో పాలు అమ్మే వారి నుండి కప్పులు తయారు చేసే వారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత లాభం తీసుకుంటున్నారు. అలా కాకుండా సప్లై చైన్ లో ప్రతి ఒక్కటి నీదే అయితే, అంటే డైరీ నీదే, చక్కెర తయారు చేసేది నువ్వే, టీ ఆకులు పండించేది నువ్వే, చివరికి కప్పులు కూడా నువ్వే తయారు చేస్తే అప్పుడు మధ్యలో ఉన్న వారంతా తొలగిపోతారు. వారు మీ ద్వారా సంపాదించే లాభం కూడా మీకే వస్తుంది. దీన్నే వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే సప్లై చైన్ మొత్తం మీద మీరే కంట్రోల్ చేసుకోవడం. సరిగ్గా ఇదే పనిని రాక్ఫెల్లర్ చేశాడు. పోటీగా ఉన్న రిఫైనరీలు కేవలం క్రూడ్ ఆయిల్ కొనుక్కొని దాన్ని రిఫైన్ చేసి కిరోసిన్ గా అమ్మేవి. కానీ రాక్ఫెల్లర్ అక్కడితో ఆగలేదు. ఆయిల్ నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యారెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలను కొన్నాడు. దీనివల్ల ముందు ఒక్కొక్క బ్యారెల్కు 25 సెంట్లు అయ్యే ఖర్చును కాస్త ఇప్పుడు తానే సొంతంగా తయారు చేసుకొని 15 సెంట్లకు తగ్గించుకున్నాడు. ఆ తర్వాత ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సొంత ట్యాంక్ వ్యాగన్లు కొనుగోలు చేశాడు. సొంత వేర్ హౌస్లు నిర్మించాడు. వీటితో పాటు షాప్ల వరకు డైరెక్ట్ గా సరుకును పంపే సొంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను కూడా సృష్టించుకున్నాడు. ఇలా ఒక్కొక్క దశను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ మొత్తం బిజినెస్ మీద
పూర్తి ఆధిపత్యం సాధించాడు. ఇంతటితో ఆగకుండా రైల్వే కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ ఒప్పందాల వల్ల అతని ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత రైల్వే వారే అతనికి కొంత డబ్బు తిరిగి ఇచ్చేవారు. అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు దాదాపు ఫ్రీ అయిపోయింది. కానీ అతని కాంపిటీటర్ మాత్రం రైల్వే వారికి పూర్తి డబ్బు కట్టాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ డబ్బు కూడా కట్టాల్సి వచ్చేది. దీనివల్ల అతనికి చాలా పెద్ద ప్రయోజనం వచ్చింది. అతని ఖర్చులు మార్కెట్లో అందరికంటే తక్కువగా మారాయి. దీని కారణంగా అతడు కిరోసిన్ చాలా తక్కువ ధరకు అమ్మగలిగేవాడు. ఫలితంగా తన పోటీదారులు ప్రతి సేల్లో నష్టపోతూ బలహీన పడిపోతుంటే రాక్ఫెల్లర్ మాత్రం లాభాలు సంపాదిస్తూనే ఉండేవాడు. ఆ తర్వాత 1870లో రాక్ఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఆఫ్ ఓహియోను ప్రారంభించాడు. ఆ సమయంలో అమెరికా ఆయిల్ రిఫైనింగ్ ను అతడి కంట్రోల్ కేవలం 4% మాత్రమే. అంటే 100 బ్యారెల్స్ లో 4 బ్యారెల్స్ మాత్రమే అతనివి. కానీ రాక్ఫెల్లర్ కి ఇది సరిపోలేదు. అప్పుడు రాక్ఫెల్లర్ హారిజెంటల్ ఇంటిగ్రేషన్ అనే రెండో స్ట్రాటజీని ఉపయోగించాడు. వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే సప్లై చైన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం అయితే, హారిజెంటల్ ఇంటిగ్రేషన్ అంటే మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క పోటీదారుని కొనేసుకోవడం లేదా పూర్తిగా నాశనం చేయడం. దీనిలో భాగంగా 1872లో జాన్ డి రాక్ఫెల్లర్ ఒక పెద్ద వ్యూహాన్ని అమలు చేశాడు. ఈ వ్యూహాన్ని క్లీవ్లాండ్ మసాక్రీ అని పిలుస్తారు. 3 నెలల్లో రాక్ఫెల్లర్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క రిఫైనరీ యజమాని కలిసి మీ రిఫైనరీని నాకు అమ్మండి అని ఒక సింపుల్ ఆఫర్ ఇచ్చేవాడు. ఎవరైనా అంగీకరిస్తే వారికి సరైన ధర ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో వారినే మళ్ళీ ఆ కంపెనీలో మేనేజర్ గా కూడా కొనసాగించేవాడు. అంటే వారు పూర్తిగా నష్టపోకుండా చూసుకునేవాడు. ఒకవేళ ఎవరైనా అమ్మడానికి ఒప్పుకోకపోతే రాక్ఫెల్లర్ వెంటనే ప్రైస్ వార్ మొదలుపెట్టేవాడు. కిరోసిన్ ధరల్ని పూర్తిగా తగ్గించేవాడు. అవి తన పోటీదారుల తయారీ ఖర్చు కంటే కూడా తక్కువగా ఉండేవి. దీనివల్ల అతని పోటీదారులు అంత తక్కువ ధరకు తయారు చేయలేక పూర్తిగా నష్టపోయేవారు. చివరికి వాళ్లకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రాక్ఫెల్లర్ కు తమ వ్యాపారాన్ని అమ్మడం, లేదు 2 పూర్తిగా దివాలా తీయడం. చాలా మంది మొదటి మార్గాన్ని ఎంచుకున్నారు. కొందరు పోరాడాలని ప్రయత్నించినా కూడా చివరికి ఓడిపోయేవారు. ఫలితంగా 1872 చివరికి క్లీవ్లాండ్ లో ఉన్న 26 రిఫైనరీలో 25 రిఫైనరీలు రాక్ఫెల్లర్ కంట్రోల్లోకి వచ్చాయి. అంటే కేవలం 90 రోజుల్లో అతని మార్కెట్ షేర్ 4% నుండి 25%కి పెరిగింది. ఇదే అతని రెండవ స్ట్రాటజీ. మార్కెట్ పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించిన బ్లూ ప్రింట్. మొదట ఆఫర్ ఇవ్వడం, ఒప్పుకోకపోతే ఆర్థికంగా పూర్తిగా నాశనం చేయడం, చివరికి మిగిలిన దాన్ని తక్కువ ధరకు కొనేసుకోవడం. ఇదే రాక్ఫెల్లర్ ఉపయోగించిన పద్ధతి. ఇదే పద్ధతిని గత 150 సంవత్సరాలుగా ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్క దేశంలో ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా 1879వ సంవత్సరం వచ్చేసరికి స్టాండర్డ్ ఆయిల్ అమెరికాలో ఉన్న మొత్తం ఆయిల్ రిఫైనింగ్ లో 90% కంట్రోల్ చేసేది. 51% కాదు, 70% కాదు, 90%. ఇది సాధారణ విషయం కాదు. ఇదొక పూర్తి మోనోపలి అని చెప్పవచ్చు. అయితే అప్పుడు రాక్ఫెల్లర్ కు 2 పెద్ద సమస్యలు ఎదురయ్యాయి. మొదటి సమస్య ఏంటంటే మోనోపలీలు. అంటే ఒకే కంపెనీ మొత్తం మార్కెట్ ను కంట్రోల్ చేయడం చట్ట విరుద్ధం. గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చి ఆ కంపెనీని విడగొట్టవచ్చు. ఇక రెండవ సమస్య ఏంటంటే ప్రజలు అతన్ని బాగా ద్వేషించారు. అతన్ని రాబర్ బెరోన్ అని పిలిచేవారు. అంటే సూటు వేసుకున్న దొంగ అని అర్థం. ఆ కాలంలో అమెరికాలో అతడి అత్యంత ద్వేషించబడిన వ్యక్తి అయ్యాడు. అందువల్ల రాక్ఫెల్లర్ కి ఈ 2 సమస్యలకు ఒకేసారి సొల్యూషన్ కావాల్సి వచ్చింది. అప్పుడు అతని లాయర్లు 1882లో ఒక ఐడియా తీసుకొచ్చారు. అది మామూలు ఐడియా కాదు, కార్పొరేట్ హిస్టరీనే మార్చేసిన ఐడియా. దాని పేరు స్టాండర్డ్ ఆయిల్ ట్రస్ట్. ఇది ఎలా పనిచేసిందంటే, ఆ కాలంలో అమెరికాలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో రకమైన చట్టాలు ఉండేవి. ఉదాహరణకు ఓహియోలో రిజిస్టర్ అయిన కంపెనీ న్యూయార్క్ లేదా కాలిఫోర్నియాలో రిజిస్టర్ అయిన కంపెనీలను నేరుగా కొనలేకపోయేది. దీనికి చట్టం అనుమతించేది కాదు. అందువల్ల రాక్ఫెల్లర్ చాలా తెలివిగా ఈ ట్రస్ట్ అనే కొత్త సిస్టమ్ ని అమలు చేశాడు. ట్రస్ట్ అంటే ఏంటంటే, ఉదాహరణకు ఒక 10 మంది షాప్ యజమానులు ఉన్నారనుకోండి. అప్పుడు ఆ 10 మంది యజమానులు కలిసి తమ షాపులన్నిటికీ ఒక పెద్ద బాస్ కు అప్పగిస్తారు. బయటకు చూస్తే ప్రతి షాప్ కి వేరే యజమాని ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అసలు కంట్రోల్ మాత్రం ఆ బాస్ చేతిలోనే ఉంటుంది. లాభాలన్నీ అతనికే వస్తాయి. నిర్ణయాలన్నీ కూడా అతనే తీసుకుంటాడు. దీన్ని ట్రస్ట్ కాన్సెప్ట్ అంటారు. సేమ్ రాక్ఫెల్లర్ కూడా ఇదే చేశాడు. అతని వద్ద ఉన్న అన్ని వేర్వేరు రాష్ట్రాల్లోని కంపెనీల షేర్లను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానిలో పెట్టాడు. ఆ ట్రస్ట్ ను కంట్రోల్ చేయడానికి 41 మందిని ఏర్పాటు చేశాడు. పైగా ఆ 41 మంది కూడా తనకు నమ్మకంగా ఉండేవాడినే ఉంచాడు. సో దీనివల్ల పేపర్ల మీద 34 వేర్వేరు కంపెనీలు ఉన్నట్లుగా కనిపించినా కూడా అసలు యజమాని మాత్రం రాక్ఫెల్లర్ అయ్యాడు. ఇది అమెరికా చరిత్రలో మొట్టమొదటి పెద్ద కార్పొరేట్ ట్రస్ట్ గా మారింది. దీన్ని చూసి మిగతా ఇండస్ట్రీలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి. దీనివల్ల చక్కెర, పొగాకు, ఉక్కు
ఉక్కు వంటి సెక్టార్లలో కూడా ట్రస్టులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ ట్రస్ట్ కాన్సెప్ట్ నుంచే ఈ రోజుల్లో మనం చూస్తున్న హోల్డింగ్ కంపెనీ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. హోల్డింగ్ కంపెనీ అంటే అది స్వయంగా ఏ వస్తువుని తయారు చేయదు, కానీ ఇతర కంపెనీలను తన కంట్రోల్లో ఉంచుకొని వాటికి యజమానిగా ఉంటుంది. ఉదాహరణకు ఆల్ఫాబెట్ కంపెనీని తీసుకుంటే ఇది పెద్దగా ఏ ఉత్పత్తులు తయారు చేయదు, కానీ గూగుల్, యూట్యూబ్ వంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అన్ని దాని కంట్రోల్లోనే ఉంటాయి. అలాగే మెటా ప్లాట్ఫామ్స్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. దీని కింద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ మోడల్ చాలా కంపెనీలో కనిపిస్తుంది. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద జియో, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ పెట్రోలియం, జియో సినిమా, న్యూస్ 18 వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే టాటా సన్స్ కి TCS, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, తాజ్ హోటల్స్ ఉన్నాయి. ఇక అదాని గ్రూప్ కింద ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, పవర్ కంపెనీలు, సిమెంట్, మీడియా ఇలా అనేక రంగాల్లో కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. అంటే 140 సంవత్సరాల క్రితం 1882లో రాక్ ఫిల్లర్ డిజైన్ చేసిన స్ట్రాటజీ ఈ రోజు కూడా ప్రపంచాన్ని నడిపిస్తుంది. అయితే 1904 సంవత్సరం నాటికి స్టాండర్డ్ ఆయిల్ అమెరికాలో 91% ఆయిల్ రిఫైనింగ్, 85% సేల్స్ పై కంట్రోల్ సాధించింది. రాక్ ఫెల్లర్ అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. కానీ 1911 సంవత్సరం వచ్చేసరికి జాన్ డి రాక్ ఫెల్లర్ కు రెండో పెద్ద సమస్య అయిన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో ప్రజలు అతన్ని తీవ్రంగా ద్వేషిస్తున్నారు. పత్రికలు అతని వ్యాపార రహస్యాలను బయటపెడుతున్నాయి. ముఖ్యంగా ఇడా టర్బెల్ అనే జర్నలిస్టు స్టాండర్డ్ ఆయిల్ గురించి పూర్తి కథను ఒక పుస్తకంగా రాసింది. ఆమె రాక్ ఫెల్లర్ చేసిన అన్ని స్ట్రాటజీలను బయటపెట్టింది. రైల్వే కంపెనీలతో చేసిన రహస్య ఒప్పందాల గురించి, ధరలు తగ్గించి పోటీదారులను నాశనం చేయడం గురించి, ఇంకా చాలా విషయాల గురించి బయటపెట్టింది. ఈ కారణం వల్ల ప్రజల్లో రాక్ ఫెల్లర్ మీద కోపం పెరిగిపోయింది. చివరికి 1911లో యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు స్టాండర్డ్ ఆయిల్ ని ఒక ఇల్లీగల్ మోనోపలి అని తీర్పిచ్చింది. దాన్ని 34 వేర్వేరు కంపెనీలుగా విడగొట్టాలని ఆదేశించింది. ఇది చూసినప్పుడు రాక్ ఫెల్లర్ ఓడిపోయినట్లు, అతని సామ్రాజ్యం కుప్ప కూలిపోయినట్లు అనిపిస్తుంది. కానీ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ముక్కలు చేసిన రాక్ ఫెల్లర్ ఆ 34 కంపెనీలో షేర్లు ఉంచుకున్నాడు. దీనివల్ల కంపెనీ బ్రేక్ అయినా కూడా ఓనర్ మాత్రం బ్రేక్ కాలేదు. పైగా మోనోపలి బ్రేక్ అవ్వకముందు స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఒక్కొక్క షేర్ వాల్యూ $660 ఉంటే బ్రేక్ అయిన తర్వాత ఒక్కొక్క షేర్ వాల్యూ $900 పెరిగింది. అంటే కంపెనీ ముక్కలైన తర్వాత అతను ఇంకా ఎక్కువ రిచ్ అయ్యాడు. ఎందుకంటే ఆ 34 కంపెనీలో ప్రతి ఒక్కటి తన ప్రాంతంలో డామినెంట్ ప్లేయర్ గా మారిపోయింది. ఒక పెద్ద మోనోపలిని బ్రేక్ చేయడం వల్ల 34 చిన్న చిన్న మోనోపలిలు తయారయ్యాయి. ప్రతి ఒక్క కంపెనీ అది ఉన్న ప్రాంతంలో కింగ్ లాగా మారిపోయింది. స్టాండర్డ్ ఆయిల్ విభజించిన తర్వాత దానిలోని కంపెనీలు కొత్త పేర్లతో బయటకు వచ్చాయి. ఉదాహరణకు స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ న్యూ జెర్సీ కంపెనీ ఎక్స్కాన్ అయింది. స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ న్యూయార్క్ కంపెనీ మోబిల్ అయింది. స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా కంపెనీ చెవ్రాన్ అయింది. అలాగే స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ ఇండియానా కంపెనీ ఎమోకో అయింది. ఇవన్నీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో కనిపించే పెద్ద పెద్ద పేర్లే. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీలు మళ్ళీ కలిసిపోయాయి. ఉదాహరణకు 1999లో ఎక్స్కాన్ మరియు మొబిల్ మళ్ళీ కలిసి ఎక్స్కాన్ మొబిల్ గా ఏర్పడ్డాయి. అలాగే చెవ్రాన్ మరికొన్ని స్టాండర్డ్ ఆయిల్ కంపెనీలకు తీసుకుంది. బలవంతంగా విడగొట్టిన మోనోపలి 2000 నాటికి నిశ్శబ్దంగా మళ్ళీ కలిసిపోయాయి. అంటే రాక్ ఫెల్లర్ యొక్క ఈ సిస్టమ్ చట్టాన్ని తప్పించుకోవడానికి తనకు తానుగా బ్రేక్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా తనలో తాను కలిసిపోయింది. అయితే ఇప్పుడు మీకు ఇదంతా బానే ఉంది, కానీ దీనికి మనకి సంబంధం ఏంటి అని ఒక సందేహం రావచ్చు. అయితే నిజానికి దీనికి మనకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే మన దేశంలో కూడా ఒక రాక్ ఫెల్లర్ లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. అతని పేరు ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీ, మనందరికీ తెలిసిన ధీరుభాయ్ అంబానీ. 1958లో ధీరుభాయ్ అంబానీ కేవలం 26 ఏళ్ల యువకుడు. అతను యెమెన్ లోని ఆడెన్ లో ఒక గ్యాస్ స్టేషన్ లో పనిచేసేవాడు. రోజంతా పెట్రోల్ నింపడం, సాయంత్రం లెక్కలేసుకోవడం ఇదే అతని పని. దీని ద్వారా నెలకు సుమారు 300 సంపాదించేవాడు. కానీ 1966కు వచ్చేసరికి నెలకు 300 సంపాదించిన అదే వ్యక్తి ముంబైలో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీ విదేశాల నుంచి మసాలాలు, బట్టలు తెచ్చి ఇండియాలో అమ్మడం చేస్తుంది. ఇక 1977 వచ్చేసరికి అదే వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేశాడు. ఇది ఆ సమయంలో ఇండియాలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచింది. 58,000 మందికి పైగా షేర్ హోల్డర్స్ ఇందులో పెట్టుబడి పెట్టారు. అంటే 58,000 మంది చిన్న పెట్టుబడిదారుల నమ్మకాన్ని అతను గెలుచుకున్నాడు అని అర్థం. ఇక 2002లో ధీరుభాయ్ మరణించే సమయానికి రిలయన్స్ ఇండియాలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా మారింది. అతని పిల్లలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు బిలియనీర్లు అయ్యారు. ఈ కథ చూడ్డానికి గ్యాస్ స్టేషన్ ఉద్యోగి నుంచి ఇండియాలో అత్యంత ధనవంతుడిగా ఎదిగిన ఒక వ్యక్తి యొక్క
ఫెయిర్ టేల్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే అతను ధనవంతుడిగా మారడానికి ఏ పద్ధతిని ఉపయోగించాడు అనేది. అయితే దీనికి సమాధానం ధీరుభాయ్ అంబానీ చేసిన పనులు స్టెప్ బై స్టెప్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. ధీరుభాయ్ మొదట బట్టల వ్యాపారంతో ప్రారంభించాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే బట్టలు తయారు చేయాలంటే ముందుగా యార్న్ కావాలి. ఆ యార్న్ తయారు చేయడానికి పెట్రోకెమికల్స్ కావాలి. ఇవి పెట్రోల్ నుంచి తయారవుతాయి. అందువల్ల అతను పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలను ప్రారంభించాడు. అక్కడితో ఆగలేదు. పెట్రోకెమికల్స్ తయారు చేయాలంటే రిఫైనరీ అవసరం అని భావించాడు. కాబట్టి ఆయిల్ రిఫైనరీలు ఏర్పాటు చేశాడు. రిఫైనరీలకు క్రూడ్ ఆయిల్ అవసరం అవుతుంది కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ప్రారంభించాడు. మొత్తానికి అతను ముందుకెళ్లడం మాత్రమే కాదు, ప్రతి స్టెప్ వెనక్కి వెళ్ళి మొత్తం సప్లై చైన్ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. టెక్స్టైల్ నుంచి ప్రారంభించి పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, చివరికి ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వరకు వెళ్ళాడు. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా ఉంది. వాళ్ళు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి కెమికల్స్, ప్లాస్టిక్ తయారు చేసి చివరికి రిలయన్స్ రిటైల్ దుకాణాల ద్వారా నేరుగా మనకే అమ్మేస్తారు. మధ్యలో ఎవరు ఉండరు, మొత్తం లాభం వాళ్ళదే. సప్లై చైన్ లో ప్రతి ఒక్క దశలో రిలయన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క దశలో రిలయన్స్ కంట్రోల్ ఉంటుంది. ఇదే జాన్ డి రాక్ఫెల్లర్ ఉపయోగించిన పద్ధతి. ఇక హారిజెంటల్ కన్సాలిడేషన్ విషయానికి వస్తే దీనికి ఉదాహరణగా ఇండియన్ వెర్షన్ లో 2016లో వచ్చిన జియోని చెప్పవచ్చు. 1872లో రాక్ఫెల్లర్ కిరోసిన్ ధరలు తగ్గించి తన పోటీదారుల్ని కూల్చేసినట్టే 2016లో జియో డేటాని, కాల్స్ ని ఫ్రీగా ఇచ్చి తన పోటీదారుల్ని కూల్చేసింది. పద్ధతి ఒకటే, కానీ కాలం మాత్రమే మారింది. అయినప్పటికీ ఫలితం మాత్రం ఒకటే వచ్చింది. ముందు 10కి పైగా టెలికాం కంపెనీలు ఉన్న మార్కెట్ ఆ తర్వాత 3కి తగ్గింది. చివరికి ఆ 3ఇంట్లో కూడా జియోనే ఆధిపత్యం చూపించింది. అయితే ధీరుభాయ్ ఒకసారి ఇలా అన్నాడు, సిస్టంలో సమస్య ఉంటే సిస్టంతో పోరాడకు, సిస్టమ్ను మార్చేయని. కార్పొరేట్ భాషలో దీన్ని రెగ్యులేటరీ క్యాప్చర్ అంటారు. అంటే రూల్స్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, రూల్స్ను నీకు అనుకూలంగా మార్పించుకుంటే సరిపోతుంది అని అర్థం. దీన్ని రాక్ఫెల్లర్ రైల్వే రెగ్యులేషన్స్లో చేశాడు. ధీరుభాయ్ అంబానీ టెలికాం మరియు టెక్స్టైల్ విషయంలో చేశాడు. అయితే ఇప్పుడు మనం జాన్ డి రాక్ఫెల్లర్ సిస్టము ఈ రోజు ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఉదాహరణకు అమెజాన్ తీసుకుంటే, అమెజాన్ మొదట ఒక ఆన్లైన్ బుక్ స్టోర్గా ప్రారంభమైంది. కానీ ఈ రోజు అది మొత్తం సప్లై చైన్ కంట్రోల్ చేస్తుంది. వస్తువులు ఉండే గోడల నుంచి వాటిని డెలివరీ చేసే ట్రక్కులు, అలాగే మీరు పేమెంట్ చేసే సిస్టమ్ వరకు అన్ని అమెజాన్ చేతిలోనే ఉన్నాయి. ఇందులో అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది ఇతర కంపెనీలకు వెబ్సైట్లు, యాప్స్ నడిపే టెక్నాలజీని అమ్ముతుంది. అంటే అమెజాన్ కి పోటీగా ఉన్న కంపెనీల యాప్స్ కూడా ఈ AWS మీదే నడుస్తుంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ AWS ద్వారా వచ్చే లాభం అమెజాన్ రిటైల్ బిజినెస్ ద్వారా వచ్చే మొత్తం లాభం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. రాక్ఫెల్లర్ కాలంలో రాక్ఫెల్లర్ ఎలాగైతే రిఫైనరీలు, రైల్వేలు, డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ చేశాడో, అమెజాన్ కూడా ఈ రోజు రిటైల్, డెలివరీ ఇంకా ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా అదే పాత పద్ధతి, కానీ ఈ డిజిటల్ కాలానికి తగ్గట్టుగా మార్పు చెందింది అని చెప్పొచ్చు. అంతేకాకుండా అమెజాన్ హారిజెంటల్ కన్సాలిడేషన్ కూడా చేస్తుంది. అంటే తనకు పోటీగా ఉన్న కంపెనీలను కొనేసుకోవడం. ఉదాహరణకు హోల్ ఫుడ్స్ మార్కెట్ ను కొనుగోలు చేసింది, ఇది గ్రాసరీలు అమ్ముతుంది. జాపోస్ ను కొనింది, ఇది షూస్ అమ్ముతుంది. ట్విచ్ ను కొనింది, ఇది గేమింగ్ వీడియోలు తయారు చేస్తుంది. వీటితో పాటు మరో 100కి పైగా కంపెనీలను అమెజాన్ కొనేసింది. ఒకవేళ అమెజాన్ ఏ కంపెనీనైనా కొనలేకపోతే వారి ప్రోడక్ట్ ను కాపీ చేస్తుంది. అమెజాన్ ప్లాట్ఫామ్ లో చిన్న వ్యాపారులు ఏ వస్తువును ఎక్కువగా అమ్ముతున్నారో మొత్తం డేటా అమెజాన్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ డేటాను చూసి ఏ ప్రోడక్ట్ ఎక్కువగా అమ్ముడవుతుందో తెలుసుకుంటుంది. తర్వాత అదే ప్రోడక్ట్ అమెజాన్ బేసిక్స్ అనే పేరుతో తానే సొంతంగా తయారు చేస్తుంది. ఆ తర్వాత సెర్చ్ లో తన ప్రొడక్ట్స్ ను టాప్ లో చూపిస్తుంది. ఇదొక విధంగా రాక్ఫెల్లర్ చేసినటువంటి ప్రైస్ వరకు పూర్తిగా లీగల్ అయిన పవర్ఫుల్ మోడర్న్ రూపంగా చెప్పవచ్చు. ఇక గూగుల్ విషయానికి వస్తే, గూగుల్ కి పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్. ఇది స్వయంగా ఏ ప్రొడక్ట్ తయారు చేయదు, కానీ గూగుల్, యూట్యూబ్, డీప్ మైండ్, వామో, వెరిలీ వంటి చాలా కంపెనీలను కలిగి ఉంది. ఇది రాక్ఫెల్లర్ ట్రస్ట్ మోడల్ లాంటి స్ట్రక్చర్. అయితే గూగుల్ ప్రపంచంలో 92% సెర్చ్ మార్కెట్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ ఆయిల్ కంటే కూడా ఎక్కువ. అయినా గూగుల్ ని స్టాండర్డ్ ఆయిల్ గా మోనోపోలీ అన్నారు, ఎందుకంటే గూగుల్ ఫ్రీగా సర్వీసులు ఇస్తుంది. కానీ నిజానికి గూగుల్ ఫ్రీ
ఫ్రీ కాదు. దానికి మనం రూపాయలా కాకుండా డేటా రూపంలో రివార్డ్ ఇస్తున్నాం. మనం చేసే ప్రతి సెర్చ్, మనం వెళ్ళే ప్రతి ప్లేస్, మనం కొనాలనుకునే ప్రతి ప్రోడక్ట్, అలాగే మనం మాట్లాడే ప్రతి ఒక్క విషయం, ఇవన్నీ గూగుల్ దగ్గర డేటాగా ఉంటాయి. ఆ డేటాను గూగుల్ అడ్వర్టైజర్స్ కు అమ్ముకుంటుంది. అంటే మనం పే చేస్తున్నాము, కానీ మనకు బిల్లు కనిపించదు. ఒకవేళ ఈ రోజు రాక్ ఫెల్లర్ బ్రతుకుంటే ఇంత పెద్ద మోనోపలి, అంత సైలెంట్ గా, అంత స్మార్ట్ గా పనిచేస్తూ ప్రజలకు కూడా తెలియకుండా వారి ద్వారానే డబ్బు సంపాదించని చూసి షాక్ అయ్యేవాడు. ఇదే ఈ రోజుల్లో రాక్ ఫెల్లర్ రూపొందించిన సిస్టమ్ చూపించే ప్రభావం. ఒక్కసారి ఇందులోకి వచ్చాక పూర్తిగా బయటపడడం చాలా కష్టం. అయితే ఈ సిస్టమ్ను డీల్ చేయడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం అంగీకరించండి. ఇప్పటి ప్రపంచంలో మోనోపలీలు, కొంతమంది పెద్ద కంపెనీల ఆధిపత్యం సాధారణ విషయమే అని ఒప్పుకోండి. అవి ఇస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోండి. అమెజాన్లో కొంటే చౌకగా త్వరగా వస్తుంది కాబట్టి అక్కడే కొనండి. గూగుల్ బాగా పనిచేస్తుంది కాబట్టి అదే వాడండి. డబ్బు పై వారికే ఎక్కువ వెళ్తుంది అన్న నిజాన్ని అంగీకరించి మీ జీవితాన్ని ముందుకు నడపండి. ఇది చాలా సులభమైన మార్గం, కానీ ఇదొక విధంగా లొంగిపోవడమే అవుతుంది. ఇక రెండవ మార్గం ఎదిరించండి. ధర కొంచెం ఎక్కువైనా లోకల్ షాపుల దగ్గర కొనండి. గూగుల్కు బదులుగా వేరే సెర్చ్ ఇంజిన్లు వాడండి. పెద్ద కంపెనీలను విడగొడతామని చెప్పే రాజకీయ నాయకులకు ఓటు వేయండి. ఇది మంచి మార్గం, కానీ చరిత్రలో చూస్తే ఇది ఎక్కువ సార్లు పని చేయలేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ చాలా బలంగా మారిపోయింది. చట్టాల్లో, ట్యాక్స్ సిస్టంలో చాలా లోతుగా చేరిపోయింది. చివరిగా మూడో మార్గం, దీన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత దాని లోపల మీకు కూడా ఒక స్థలాన్ని సంపాదించుకోండి. ఇదే రాక్ ఫెల్లర్ తీసుకున్న మార్గం. అతను స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ కస్టమర్ కాదు, ఆ కంపెనీ యజమాని. మిగతా వారు అతని కంపెనీ ఉత్పత్తులు కొంటుంటే లాభాలు మాత్రం అతనికే వచ్చాయి. ఈ సిస్టమ్ కస్టమర్ల దగ్గర నుంచి సంపద తీసుకొని పై స్థాయిలో ఉన్న పెద్ద కంపెనీల చేతుల్లో పెడుతుంది. కాబట్టి మీరు వారిని గెలవలేకపోతే వారితో పార్ట్నర్ అవ్వండి. సిస్టంలో డామినేట్ చేస్తున్న కంపెనీల్లో షేర్లు కొనండి. ఉదాహరణకు రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ లాంటివి. మీకు షేర్లు కొనేంత టైం కానీ, వాటిని అనలైజ్ చేసేంత టైం కానీ లేనప్పుడు హ్యాపీగా మ్యూచువల్ ఫండ్లు కొనుక్కోండి. సైలెంట్గా వెల్త్ క్రియేట్ చేసుకోండి. మీరు రాక్ ఫెల్లర్ కాలేరు, కానీ అతడు క్రియేట్ చేసిన ఈ సిస్టంలో ఒక చిన్న భాగాన్ని మాత్రం మీ సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుపోతున్న సిస్టంలో బాధితుడుగా ఉండకండి. మీ స్థాయికి తగినంతగా మీరు కూడా లాభం పొందే వైపే నిలబడండి. అయితే ఇప్పుడు మీ దగ్గర చాలా మందికి లేని ఒక పవర్ ఉంది. ఇప్పుడు మీకు చాలా మందికి తెలియని చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు ఎందుకు ప్రతి పెట్రోల్ బంక్ లో ధరలు ఒకేలా ఉంటాయో తెలుసు. జియో ఇచ్చిన ఫ్రీ డేటా వెనుక అసలు గేమ్ ఏంటో మీకు తెలుసు. అమెజాన్ ఎందుకు మీ లైఫ్ లోని ప్రతి ఒక్క విషయంలో ఉందో తెలుసు. అలాగే మీకు కనిపిస్తున్న ఆప్షన్లు నిజంగా ఆప్షన్లు కావు అని కూడా మీకు తెలుసు. ఇవన్నీ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ గేమ్ ని ఎలా ఆడతారో మీకు తెలుసు. దీన్నే నిజమైన పవర్ అంటారు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ సిస్టమ్ ను అర్థం చేసుకున్నాక దాంతో పోరాడటం ఆపేస్తారు. తెలియకుండానే మీ దగ్గర నుంచి మీ డబ్బు పోవడం అనేది కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా మీ ఖర్చులు, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ జీవిత నిర్ణయాలు ఇప్పుడు మీరు క్లియర్ గా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.